చూసారా రామాచారి గారు, కసి అనేది ఉంటే మనిషిని ఎక్కడికైనా తీసుకుపోతుంది కదా. కసి అది ఎంత స్థాయిలో చూడండి, మీకు నాన్నగారిని ఎదిరించి మరీ వచ్చారు, బికాజ్ యూ బిలీవ్డ్ ఇన్ యువర్ సెల్ఫ్. మా నాన్నగారు రావడము, ఇంకా ఆయన కాంప్రమైజ్ అవ్వడం నాతో, ఓకే వీళ్ళు ఒక పట్టుదల ఉందని అనుకోవడం, తర్వాత ఆ ఊరి నుంచి బియ్యము అవన్నీ నెలకు కాస్త తెచ్చి మాకు సరుకులు అక్కడ పెట్టి వెళ్ళడము, ఇవన్నీ చేసేవారు నాన్నగారు. సో తర్వాత ఇక మీరు ఒక్కరే ఉంటున్నారండి, లేకపోతే మళ్ళీ గ్రూప్లో ఉండటం అట్లా ఏమన్నా? కొన్నాళ్ళు అయితే ఒక ఇంట్లో ముషిరాబాద్లో ఒక ఇంట్లో మెట్లు ఉంటాయిగా, ఆ మెట్ల కింద కుక్కను కట్టేస్తారు కదా, అలాంటి ప్లేస్. అక్కడ నేను 2 years ఉన్నాను, అక్కడే పడుకునేవాడిని. అంటే నాకు అప్పుడు కూడా నాకు బాధ అయిపోయేది, ఎందుకంటే నేను ఐ యూస్ టు ఎంజాయ్ మై మ్యూజిక్. నేను ఇలా పాడుతూనే నడుస్తూ ఉండేవాడిని. తర్వాత పివి సాయిబాబు గారి పరిచయం అవడం, చిక్కడపల్లిలో ఆయన క్లాసులు చెప్పేవారు, శశికళ వాళ్ళ ఇంట్లో. అక్కడికి నేను సికింద్రాబాద్ నుంచి నడుచుకుంటూ వెళ్ళి, ఎక్కడికైనా నడుచుకుంటూ వెళ్ళేవాడిని, అంతే. ఎక్కడికైనా సికింద్రాబాద్లో ఉండేవాళ్ళం, అక్కడి నుంచి బై వాక్ రేడియో స్టేషన్ వెళ్ళేవాడిని, నాంపల్లి. బై వాక్ చిక్కడపల్లి వెళ్ళి నేర్చుకునేవాడిని. ఇలా వెళ్ళినప్పుడు శశికళ వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే ఫస్ట్ నాకు భోజనం పెట్టేవారు వాళ్ళ నాన్నగారు, ముందు భోజనం చేయరా అనేవారు. ఇలా అందరూ ఎంతోమంది దీవెనలు, ఎంతోమంది కోఆపరేషన్, వాళ్ళందరి ప్రేమ అనురాగాలతో నేను అలా గ్రో అయిపోయాను. సో హైదరాబాద్లో సంగీతం నేర్చుకున్నారు, చాలామంది గొప్ప వాళ్ళని కలిశారు, వాళ్ళ సాంగత్యంలో గొప్ప విషయాలు తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. ఇంకా అంటే అలా కంటిన్యూ అయిపోయింది మీ జర్నీ. ఎప్పటి వరకు మీరు అంటే సంగీతం ఎన్నేళ్ళు అలా నేర్చుకుంటూ వచ్చారు? ఆ తర్వాత అదంతా నాకు బ్రేక్ అయ్యేది. మళ్ళీ మేడ్చల్ వెళ్ళాను చదువుకోవడానికి, మళ్ళీ బ్రేక్ అయింది, మ్యూజిక్ కాలేజ్ నుంచి బ్రేక్ అయిపోయింది. మళ్ళీ లీలావతి గారు కలిసాక మళ్ళీ అక్కడి నుంచి వచ్చి నేర్చుకోవడం, ఇలా అంతా బ్రేక్స్తో మ్యూజిక్ అయింది. దాని తర్వాత నేను సంగీతంతో పాటు నాకు దేవుడు ఇచ్చిన ఒక వరం అండి. ఏంటంటే నాకు ఒక క్వశ్చన్ ఉంటుంది, నేను ఎందుకు ఈరోజు ఇలా ఉన్నాను, ఇలాగే ఉండాలా, ఎందుకు ఇలాగే ఉండాలి, నేను ఇంకోలా ఉండలేనా, ఇంతకంటే ఉన్నతంగా ఉండలేనా అనే క్వశ్చన్స్ నాకు ఎప్పుడు సెల్ఫ్ క్వశ్చన్స్ వస్తుంటాయి. నేను ఇక్కడికి హైదరాబాద్ వచ్చిన రోజు నాకు భాష కూడా సరిగ్గా రాదు. నేను పల్లెటూరు నుంచి వచ్చాను, అక్కడేదో ఈ హిందీ అసలు రాదు, ఇంగ్లీష్ అస్సలు రాదు, తెలుగు భాష కూడా నేను ఏదో చిన్నప్పుడు మాట్లాడే మా మాండలికంలో నేను మాట్లాడేవాడిని. ఒత్తులు కూడా పలకపోయేవి నాకు. సో ఇలా అన్నీ నేర్చుకోవడం మొదలెట్టా. ఐ స్టార్టెడ్ లర్నింగ్. ఏం చేసేవాడిని, నేను త్యాగరాయ గాన సభ, రవీంద్ర భారతిలో వెళ్ళి నారాయణ రెడ్డి గారు మాట్లాడుతుంటే బాగా వినేవాడిని. అలాగే రేడియో టీవీలో ఎక్కడ కనిపించిన ఎన్డీటీవీ, తర్వాత హిందీ ఛానల్స్, సీరియల్స్ అని పెట్టుకొని అలా చూస్తూనే ఉండండి, లాంగ్వేజ్ నేర్చుకోవడం. ఇలా నాకేంటంటే నాకు ఒక అలవాటు ఉందండి, నేను గివప్ చేయను. నాకు ఇది రాదు అంటే ఈరోజు రాదు, రేపు రాదా అనుకుంటాను, నేర్చుకుంటే రాదా, ఇలా నాకు నేనే క్వశ్చన్స్ వేసుకొని, నాకు నేనే మోటివేట్ చేసుకొని, నాకు నేనే కౌన్సిలింగ్ చేసుకొని, నాకు ఆ పాజిటివ్ దృక్పథం అనేది భగవంతుడు ఇచ్చిన వరం. సో అలా నేను ఎందుకు ఇది చేయకూడదు అని, నాకు అసలే భాష రాని నేను కొంచెంగా నేర్చుకుంటూ, ఈరోజు నేను యుఎస్ఏలో నేను క్లాసెస్ తీసుకుంటాను. అక్కడ ఇంచుమించు 80% నేను ఇంగ్లీష్లోనే వాళ్ళతో కాన్వర్జేషన్తో నేను క్లాసెస్, అంటే నేను పెద్ద పండితున్నాయని చెప్పాలి, నాతో నా జీరో నుంచి వచ్చి కొంచెమన్నా మేనేజబుల్గా నేను నేర్చుకున్నాను లాంగ్వేజ్. ఇట్లా ఈ దృక్పథం నాకు ఉంది కాబట్టి నాకెప్పుడు నేను అలా నిత్య విద్యార్థిలాగా నేర్చుకుంటూనే ఉంటాను. ప్రతిరోజు ఎవ్రీడే, మీరు ఇందాక వచ్చే ముందు కూడా నేను కూర్చొని ఒక రాగం ప్రాక్టీస్ చేస్తున్నాను. అలా ఎప్పుడు ఏదో ఒకటి నాకు రాంది ఫిల్ చేస్తూ వెళ్తుంటాను అనమాట వీలైనంత వరకు. సో కాబట్టి నాకు ఎప్పుడు స్టాగ్నేషన్ కానీ, లైఫ్లో బోర్ కొట్టడం కానీ, లేకపోతే ఏదో కష్టపడ్డానని కానీ, ఎందుకంటే నేను చేసే వర్క్ని ఎంజాయ్ చేస్తున్నాను. దాని ముందు నేను ఎక్కడుంటే ఏంటి, నడిస్తే ఏంటి, బట్ మీరు ఆ తర్వాత ఏం చేసేవారు జీవనాభివృద్ధి కోసం? ఇప్పుడు ఎడ్యుకేషన్ అయిపోయింది, మ్యూజిక్ నేర్చుకుంటున్నారు, మరి ఏంటి, మరి మీ తర్వాత నేను గ్రాడ్యుయేషన్ జాయిన్ అయ్యండి. ఇక్కడ న్యూ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ అది. అక్కడ నేను BAలో జాయిన్ అయినప్పటి నుంచి పార్ట్ టైం జాబ్స్ చేసేవాడిని. ఓకే, పార్ట్ టైమ్స్ ఏదో ఒకటి. ముందు ఫస్ట్ నేను ఇంటర్మీడియట్ రాసి కూడా మరీ నమ్మకంగా ఇంటర్మీడియట్ డెఫినెట్గా ఫెయిల్ అవుతాను, పాస్ అవుతాను లేదా డౌట్, రాశాను కానీ ఏమో చెప్పలేము, పాస్ అవుతాను ఒక డౌట్. అంటే నేను ఎప్పుడు లిస్టు స్కూల్లో పెడతారు కదా రిజల్ట్స్ వచ్చాక, కింద నుంచి చూస్తున్నాను
కింద నుంచి అనమాట. అంటే మా హైయెస్ట్ మార్క్స్ నుంచి పెడతారు లిస్ట్. నేను ఎప్పుడు కింద నుంచి చూస్తున్నాను, ఎందుకంటే మాకు పూర్తి నమ్మకం మనకి చదువులో మనం ఇక్కడ ఉంటాం మనం అని. సో అలాంటిది నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అవుతానేమో, మళ్ళీ ఏం మొహం పెట్టుకొని వెళ్ళను అని ఒక టార్పోలిన్ కంపెనీ ఉందండి, అక్కడ జాయిన్ అయ్యాను. ఏదో ఒక జాబ్ ముందు అసలు ఫస్ట్ 4 రాళ్ళు సంపాదించుకొని ఎవరి మీద డిపెండెన్స్ లేదు. అది నాకు ఆఫీస్ బాయ్ జాబ్ అనమాట. నేను వెళ్ళంగానే ఒక కాకి నెక్కర్ కాకి చొక్క వేసుకొని ఆఫీస్ అంతా తుడిచేసి మా బాస్కి అన్నీ అందించి, ఎవరైనా వస్తే కాఫీలు టీలు తెచ్చిచ్చి మళ్ళీ అవి కడిగేసి ఇవన్నీ చేశాను. దాని తర్వాత ఒక పాస్ అయ్యాను, ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను. మళ్ళీ పాస్ అయ్యి మా బాస్ దగ్గరికి వెళ్ళి సీట్ ఇచ్చేసి, నువ్వు చదువుకున్నావా, నువ్వు చదువుకోలేదు అనుకున్నారు అన్న. లేదు బాస్, నేను చదువు అంత అంటే నాకు ఈ జాబ్ కూడా రాదని నేను ఏం చెప్పలేదన్న. సో ఆయన కూడా పాపం ఐఎమ్ సారీ, నేను ఆయన పని చేయించాను. తర్వాత నేను సింగర్ అని చెప్పాను, నువ్వు సింగర్ అంటే పాట పాడంటే ఆ బాస్కి పాడి వినిపించాను. అప్పుడు చాలా అయ్యయ్యో ముందు చెప్పొద్దా అన్న. లేదు బాస్, ఇన్ని రోజులు మాకు ఇంత డబ్బులు ఇచ్చావు, నువ్వే దేవుడివి మాకని. ఇంక అక్కడి నుంచి ఒక లా టైమ్స్ అని ఒకటి ఉండేది, అక్కడ నేను ప్రూఫ్ రీడర్గా, ఇవన్నీ పార్ట్ టైం జాబ్స్. దాని తర్వాత ఫైనల్ ఇయర్లో మా ఊళ్ళో పూర్తి కరువు అండి, కంప్లీట్గా కరువు. అంటే అసలు ఏమీ లేదు. ఒక ఇంట్లో ఒకళ్ళు దొంగతనం చేసి తినే అంత కరువు వచ్చింది. మా ఫాదర్ కూడా వర్క్ లేకుండా. అప్పుడు మా ఫాదర్ మా ఫైనల్ ఇయర్లో వచ్చారు. నేను మా ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి సికింద్రాబాద్లో ఒక రూమ్లో ఉండేవాళ్ళం. ఆ రూమ్ కూడా మేము రెంట్ కట్టకపోయేవాళ్ళం, ఎందుకంటే బాడాది మొత్తం మెయింటైన్ చేసేవాళ్ళం. అందరి దగ్గర రెంట్ వసూలు చేసి ఆయన ఓనర్కి మేము పంపించడం, ఇవన్నీ మేనేజ్ చేసినందుకు మాకు ఫ్రీగా ఉండనిచ్చేవాళ్ళు. సో అక్కడ ఒక చిన్న రూమ్ అండి, ఆ రూమ్లో మా అమ్మ, నాన్న, మా చెల్లి, మా తమ్ముడు ఒక ఇనప్పెట్టెతో వచ్చేసారు హైదరాబాద్కి. వచ్చి ఊర్లో కరువు ఏంటంటే మా నాన్నగారు ఏదైనా గుడిలో పూజారిగా ఇక్కడ చూసుకొని మనం ఇక్కడ బ్రతుకు తెరువు కొనసాగించాలని డెసిషన్తో వచ్చి నేనే రమ్మన్నాను. మీరు అక్కడ ఊర్లో ఉండొద్దు, చాలా ప్రాబ్లంగా ఉంటుందని నేనే వాళ్ళని రమ్మంటే వచ్చేసారండి. వచ్చాక ఆ రూమ్లో మేము 1 month ఉన్నాం. మేము ముగ్గురం ఫ్రెండ్స్, మా నాన్న, అమ్మ అందరం ఒక రూమ్లో. పక్క రూమ్లో మా ఫ్రెండ్స్ ఇంకొకళ్ళు ఉండేవాళ్ళు. మేమంతా ముగ్గురు ఫ్రెండ్స్ అంతా ఆ రూమ్లో వాళ్ళని రిక్వెస్ట్ చేసి పడుకునేవాళ్ళు. వాళ్ళు బ్యాచిలర్స్. ఈ రూమ్లో మా వాళ్ళు. ఇలా ఒక 1 month పొద్దున్న ఏం చేసేవాళ్ళం, మా నాన్నగారు నేను కలిసి ఒక్కొక్క కాలనీకి వెళ్ళడం, అక్కడ ఏదైనా గుడి ఉందా చూడడం. అలా మాకు వారసిగూడలో బౌద్ధనగర్లో ఒక గుడి కొత్తగా కడుతున్నారు, అక్కడ పూజారి అవసరం ఉందంటే అక్కడ మా నాన్నగారు పూజారిగా జాయిన్ అయ్యారు. ఆ గుడి కట్టేటప్పుడు వెనకాల ఒక సిమెంట్ బస్తాలు పెట్టే ఒక రేకుల రూమ్ ఉంటుందిగా, ఆ రూమ్లో మేము 7 years ఉన్నామండి. మా ఫాదర్ అక్కడ పూజ చేసిన తర్వాత మంటపం కట్టారు. చిన్న రూమ్, చిన్నది, ఇక్కడి నుంచి అంత దూరం అంతే. అందులోనే ఒక ప్లాట్ఫామ్ మీద వంట చేసేది మా అమ్మ. నేను, మా తమ్ముడు, మా నాన్నమ్మ గారు కూడా ఉండేవారు. మా నాన్నమ్మ, నేను, మా తమ్ముడు ఒక 5 years అనుకుంటాం మేము గుడి ప్రాంగణంలోనే పడుకున్నాం. మాకు అంత స్థలం ఉండకపోయేది. మా అమ్మ, నాన్న, మా చెల్లి ఇంట్లో పడుకునేవాళ్ళు. మేము ఆ గుడి ప్రాంగణం ఉండేది, బాగా ఫ్యాన్స్ అవన్నీ ఉండే, అక్కడ పడుకున్నాం. సో ఇలా నేను పార్ట్ టైం జాబ్స్ చేస్తుండేవాడిని. తర్వాత తక్షశిల పబ్లిక్ స్కూల్ అని అక్కడ ఆఫ్టర్నూన్ నుంచి వెళ్ళి నేను 2-3 క్లాసులు మ్యూజిక్, అప్పటికే నేను మ్యూజిక్ నేర్చుకున్నాను కాబట్టి మ్యూజిక్ టీచర్గా ఫస్ట్ జాబ్ అది. దాని తర్వాత ఆల్ సైన్స్, ఇంకా నా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఆల్ సైన్స్ హై స్కూల్ అని ఒక స్కూల్లో నాకు జాబ్ వచ్చింది మ్యూజిక్ టీచర్గా. ఎందుకంటే మా నాన్నగారు అక్కడి నుంచి డిఫరెంట్ గుళ్ళల్లో పూజారిగా చేశారు. తర్వాత మా నాన్నగారికి ఆస్తమా అటాక్ బాగా, దాంతో చాలా ఇంకా చేయలేని స్థితిలోకి వచ్చారు. అప్పటికి నేను ఆల్ సైన్స్ హై స్కూల్లో పనిచేసిన తర్వాత నాకు పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత అప్పుడు పాడుతా తీయగా పెళ్ళి అయిన కొత్తలో పాడుతా తీయగా వచ్చింది. అందులో నేను సెలెక్ట్ అయ్యాను. అప్పటికే నేను ఆకాశవాణి, దూరదర్శన్ ద్వారా నాకు మంచి పేరు వచ్చిందండి. నేను ఆకాశవాణిలో, దూరదర్శన్లో చాలా పాటలు పాడేవాడిని, నాకు పేరు వచ్చింది. వాళ్ళు ఏం చేశారంటే అప్పటికే పేరు వచ్చిన వాళ్ళని కూడా కొంతమందిని పిలిచారు. నేను, వినోద్ బాబు, మేమందరం వెళ్ళి ఒక ఆడిషన్ ఉషా కిరణ్ మూవీస్ ఆఫీస్లో మాకు ఒక పాట పాడమని ఇట్లాగే షూట్ చేశాక మాకేంటంటే బాలుగారు, చిన్నప్పటి నుంచి వాళ్ళ పాటలు విని పెరిగాము. అలాంటి బాలుగారిని దగ్గర నుంచి చూస్తాం, ఆయనతో మాట్లాడతాం, ఆయన పక్కన ఒక గజం దూరంలో ఉంటాం అని ఒక క్రేజ్ అని నేను క్రేజ్ కోసం వెళ్ళాను. అంటే సార్తో దగ్గర నిలబడి మాట్లాడతాను అనే వాళ్ళే కదండి. ఇప్పుడు ఒక గాయనిగా సింగింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి దేవుళ్ళు ఎవరు? వాళ్ళే.
నేను చిన్నప్పటి నుంచి చెప్పాను కదా, ఒక మొహమ్మద్ రఫీ గారు నేను మొహమ్మద్ రఫీ గారి ప్రోగ్రాం ఒకసారి అయిందండి. అయినప్పుడు నేను వెళ్ళానండి. నేను ఊరి నుంచి వచ్చి హైదరాబాద్కి వచ్చాను వేరే పని మీద. పోస్టర్ కనిపించింది, ఇంకా వెళ్ళలేదండి. నేను వెళ్ళకుండా నేను లాల్ బహదూర్ స్టేడియంకి వెళ్ళిపోతే అక్కడ టికెట్కి డబ్బులు లేవు నా దగ్గర, లోపలికి వెళ్ళడానికి టికెట్. ఇంకా అలా నిలబడి వాళ్ళు తోసేయంగా నేను ఎట్లైనా మొహమ్మద్ రఫీ గారిని చూడాలి అనే పిచ్చి అనమాట. ఆఖరికి నా పట్టుదల చూసి నన్ను లాస్ట్కి అందరూ ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాక నన్ను పంపించారు లోపలికి. నా తపన చిన్నపిల్లాడిని అని వాళ్ళే అక్కడ ఉన్న వాళ్ళు ఏంటి ఇంత పిచ్చోడా వీడని పంపించాక మెల్లిమెల్లిగా ప్రోగ్రామ్ ఎండింగ్ కల్లా నేను ముందుకు వెళ్ళిపోగలిగాను. మెల్లిమెల్లిగా దూరి వెళ్ళి మొహమ్మద్ రఫీ గారి దగ్గరికి వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయాను. ఆయన్ని టచ్ చేయాలి ఒకసారి, వాళ్ళు ఏదో టచ్ చేయాలి, అది పిచ్చి అనమాట. సో అప్పుడు పోలీసు లాఠీ దెబ్బ పడిందండి నా మీద. అంటే నన్ను కొట్టలేదు, ఆ మాబ్ని చెదరగొట్టడానికి వాళ్ళు ఆ కర్ర తిప్పినప్పుడు నాకు తగిలిందండి, ఇట్లా వాచిపోయింది. ఏదైనా సరే వెళ్ళాను, ఆయన కాళ్ళు టచ్ చేశాను, మొక్కాను, వచ్చేసాను. సో అంత పిచ్చి అనమాట. అట్లా వాళ్ళని చూడాలి, వాళ్ళే మనకు దేవుళ్ళు. సో అలా పాడుతా తీగ సెలెక్షన్ అయింది దేవుడి దయ వల్ల. అప్పటికి కూడా నాకు పెద్ద సంగీతం మీద ఎంత పట్టులేదండి, సింగింగ్ మీద నేర్చుకుంటున్నాను, కొంత నేర్చుకుంటున్నాను, కానీ నాకు ఇంకా పూర్తిగా టెక్నిక్స్ కానీ ఒక కమాండ్ లేదు. అప్పుడు మెల్లిమెల్లిగా ఒక అంచెలంచెలుగా నేను ఫైనల్స్కి వచ్చాను. చాలా ఎక్కువ షోస్ అండి అప్పుడు మాకు, ఎపిసోడ్స్ కూడా చాలా ఎక్కువ. మొత్తం మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే అందరూ ఏజ్ లిమిట్ ఏం పెట్టలేదు అప్పుడు, పెట్టకుండా అందరినీ కలిసి అసలు ఫస్ట్ నుంచే ఫైనల్స్లా ఉండేది మాకు. అందరు బాగా పాడేవాళ్ళే, ఎప్పుడు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారని ఎవరు గెస్ట్ చేయకుండా ఉండేది మాకు. సో అలా దేవుడి దయ వల్ల నేను ఫైనల్స్కి చేరాను. పాడుతా తీగ ఫస్ట్ సిరీస్ అండి, ఫస్ట్ సిరీస్లో నేను ఫస్ట్ ఫైనలిస్ట్గా. అప్పుడు నాకు ప్రపంచంలో అంటే ఈ మన తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళు రామాచారి అని పిలవడం మొదలెట్టి, బయటకు వెళ్ళి మా కార్యక్రమాలు మా ప్రోగ్రామ్స్ పెట్టి, మా బ్యానర్స్ కట్టి, మా ఫొటోస్, ఒక థ్రిల్లింగ్ లైఫ్ అప్పుడు స్టార్ట్ అయింది అనమాట. అప్పుడు అంతకుముందే రేడియో దూరదర్శన్ ద్వారా మంచి పేరు వచ్చింది గాయకుడిగా, ఇప్పుడేమో ఫేమ్ వచ్చింది. ఇంకా అనేక కార్యక్రమాలు చేశాం మేము, చాలా కార్యక్రమాలు, అన్ని ఊర్లలో అన్ని టౌన్స్లో మేము ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం. అప్పటి నుంచి రామాచారి అనేది ఒక పేరు బయటికి. హాయ్, నేను మీ రామాచారి. వాచ్ మై ఇంటర్వ్యూ, అ డైలాగ్ విత్ ప్రేమ, ఓన్లీ ఆన్ ఐ డ్రీమ్.